వెల్కమ్ టు మై ఓడిఎంటి జ్యోతి ఛానల్. హాయ్ అండి. మనం ఎస్ఈఓ క్లాసిక్స్లో ఏం నేర్చుకున్నామంటే మనం ప్రోడక్ట్కి ప్లస్ పేజ్కి మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. టుడే క్లాస్లో మనం ఆఫ్ పేజ్ ఎస్ఈఓ గురించి నేర్చుకున్నాం. ఓకేనా. మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి? ఆప్టిమైజేషన్ విచ్ వీ డూ విత్ ఇన్ ద వెబ్సైట్. అంటే వెబ్సైట్ లోపల జరిగే ఆప్టిమైజేషన్ ని మనం ఏమంటున్నాం? ఆన్ పేజ్ ఎస్ఈఓ అని అంటున్నాం. ఓకేనా. వెబ్సైట్ లోపల జరిగే ఆప్టిమైజేషన్ ని మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ అని అంటున్నాం. ఓకేనా. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే వెబ్సైట్ బయట జరిగే ఆప్టిమైజేషన్ ని మనం ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అని అంటున్నాం. ఓకేనా. అలాగే మనం ఇంటర్నల్ లింక్స్ ప్లస్ ఎక్స్టర్నల్ లింక్స్ గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా. ఓకేనా. ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటి? మన వెబ్సైట్ లోపల ఒక పేజ్ నుంచి అనదర్ పేజ్కి ఇచ్చే లింక్ ని మనం ఏమంటున్నాం? ఇంటర్నల్ లింక్స్ అంటున్నాం. విత్ ఇన్ ద వెబ్సైట్ లోపల ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఇచ్చే లింక్ ని ఇంటర్నల్ లింక్స్ అని అంటున్నాం. ఓకేనా. అలాగే ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటి? మన వెబ్సైట్ అదర్ వెబ్సైట్ నుంచి తెచ్చుకునే లింక్ ని ఎక్స్టర్నల్ లింక్ అని అంటున్నాం. మనం వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి తెచ్చుకునే లింక్ ని మనం ఏమంటున్నాం? ఎక్స్టర్నల్ లింక్ అని అంటున్నాం. ఓకేనా. ఇక్కడ మనం ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ గురించి అయితే మనం నేర్చుకున్నాం కదా. అలాగే బ్యాక్ లింక్ అంటే ఏంటో నేర్చుకున్నాం. బ్యాక్ లింక్ ని ఇక్కడ ఇన్ బౌండ్ లింక్ అని కూడా అంటారు అనమాట. ఓకేనా. బ్యాక్ లింక్ అంటే విచ్ వి గెట్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్ టు అవర్ వెబ్సైట్. ఓకేనా. బ్యాక్ లింక్ ఎలా అంటే, ఒక్క నిమిషం, ఇక్కడ బ్యాక్ లింక్ అంటే ఏంటి? బ్యాక్ లింక్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకేనా. ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ వేసుకున్నాం. ఓకేనా. ఇదేంటి? వెబ్సైట్. ఓకే. ఇదేంటి? వెబ్సైట్. ఇవేంటి? వెబ్సైట్. ఓకేనా. ఇవి 2 వెబ్సైట్ అన్నమాట. ఓకే. ఇక్కడ ఇది ఏ వెబ్సైట్, ఇదేంటి? ఇక్కడ ఏ వెబ్సైట్ అన్నమాట. ఓకే. ఇది ఏ వెబ్సైట్, ఇక్కడ ఇది బి వెబ్సైట్ అన్నమాట. ఓకేనా. ఇదేంటి? బి వెబ్సైట్. ఇప్పుడు ఏ బ్యాక్ లింక్ అంటే ఏంటో ఈ డయాగ్రామ్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఓకేనా. ఏ ఏంటి? ఏ ఇక్కడ నుంచి తన వెబ్సైట్ లో పేజెస్ ఉంటాయి కదా. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి తీసుకునే లింక్ ని ఇక్కడ ఏమంటాం? ఇంటర్నల్ లింక్స్ అంట. ఓకేనా. ఏమంటాం? ఇంటర్నల్ లింక్స్ అని అంట. ఓకేనా. ఓకే. అలాగే బ్యాక్ లింక్ ని ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఏ నుంచి బికి ఒక లింక్, ఏ వెళ్ళి బి నుంచి ఒక లింక్ తీసుకుంది. అప్పుడు ఏంటి? ఏ ఏం చేసింది? బి నుంచి లింక్ తీసుకుంది. అప్పుడు ఏమవుతుంది? ఏకి ఏమవుతుంది? ఆ లింక్ ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. ఏకి ఏమవుతుంది? ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది ఏకి. అప్పుడు బికి ఏమవుతుంది? బ్యాక్ లింక్ అవుతుంది. బికి ఏమవుతుంది? బ్యాక్ లింక్ అవుతుంది. ఓకేనా. ఒక నిమిషం. ఇక్కడ ఏ ఏం చేసింది? బి నుంచి ఒక లింక్ తెచ్చుకుంది. అప్పుడు ఏకి ఏమవుతుంది? ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. ఓకేనా. బికి ఏమవుతుంది? బ్యాక్ లింక్ అవుతుంది. అప్పుడు ఏ బి నుంచి లింక్ తీసుకుంటుంది. అప్పుడు
ఏకి ఎక్స్టర్నల్ లింక్ అని అంటాం, బికి ఏమవుతుంది అప్పుడు బ్యాక్ లింక్ అవుతుంది. ఓకేనా. బి బి ఏ బి ఏకి వెళ్ళి ఏ నుంచి లింక్ తెచ్చుకుంటుంది, అప్పుడు బికి ఏమవుతుంది ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. బి ఏ వెబ్సైట్కి వెళ్ళి లింక్ తెచ్చుకుంటుంది, అప్పుడు పీకి ఏమవుతుంది ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది అనమాట. ఓకేనా. అప్పుడు ఏకి ఏమవుతుంది బ్యాక్ లింక్ అవుతుంది, ఏకి ఏమవుతుంది బ్యాక్ లింక్ అవుతుంది. ఓకేనా. ఇలా బ్యాక్ లింక్ అంటే ఏంటంటే ఏ నుంచి ఏ వెబ్సైట్ బి నుంచి ఒక లింక్ తెచ్చుకుంది, అప్పుడు ఏకి ఏమవుతుంది అప్పుడు ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది, అప్పుడు బికి ఏమవుతుంది బ్యాక్ లింక్ అవుతుంది. ఓకేనా. బి ఏ నుంచి ఒక లింక్ తెచ్చుకుంది, అప్పుడు బికి ఏమవుతుంది ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది, అప్పుడు ఏకి ఏమవుతుంది బ్యాక్ లింక్ అవుతుంది అనమాట. ఓకేనా. బ్యాక్ లింక్ ని మనం ఏమంటున్నాం ఇన్బౌండ్ లింక్ అని అంటున్నాం. ఓకేనా. మన వెబ్సైట్ కి వచ్చే లింక్ ని ఏమంటాం మన వెబ్సైట్ కి మన వెబ్సైట్ అనుకోండి, మన వెబ్సైట్ కి వచ్చే లింక్ ని ఏమంటాం ఇన్బౌండ్ లింక్ అని అంటాం. మన వెబ్సైట్ నుంచి బయటికి వెళ్ళే లింక్ ని ఏమంటాం అవుట్ బౌండ్ లింక్ అని అంటాం. ఓకేనా. మన వెబ్సైట్ నుంచి బయటికి వెళ్ళే లింక్ ని అవుట్ బౌండ్ లింక్ అని అంటాం. ఓకేనా. ఇక్కడ బ్యాక్ లింక్కి గూగుల్ ఎందుకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఇది ఎందుకు ఎస్సిఆర్పి ర్యాంకింగ్ ఫ్యాక్టర్ గా ఉందో మనం తెలుసుకుందాం. ఓకేనా. ఎలానో చూద్దాం. ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఇది ఒక వెబ్సైట్, ఇది ఇంకో వెబ్సైట్. ఓకే. ఇది ఒక వెబ్సైట్, ఇది ఇంకో వెబ్సైట్. ఓకే. ఇక్కడ ఇదేంటి ఇది సాయి వెబ్సైట్. ఓకేనా. ఇది వెబ్సైట్. ఇదేంటి ఇవి రెండేంటి ఇవి రెండు కాంపిటీటర్ వెబ్సైట్స్ అనమాట. సాయికి కాంపిటీటర్ ఎవరు వేణుకి కాంపిటీటర్ ఎవరు సాయి. ఇవి రెండు కాంపిటీటర్స్ వెబ్సైట్ అన్నమాట. ఓకేనా. ఇవి రెండు ఏ వెబ్సైట్లు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వెబ్సైట్స్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇది ఒక వెబ్సైట్, ఇది ఇంకో వెబ్సైట్, ఇది ఇంకొక వెబ్సైట్, ఇది ఇంకో వెబ్సైట్, ఇది ఇంకో వెబ్సైట్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏంటి ఇది గూగుల్. ఓకేనా. ఇక్కడ ఇది ఏ వెబ్సైట్, ఇది బి వెబ్సైట్, ఇది సి వెబ్సైట్, ఇది బి వెబ్సైట్, ఇది ఈ వెబ్సైట్. ఓకే. ఇక్కడ గూగుల్, ఇక్కడ గూగుల్. ఇక్కడ గూగుల్ కదా. ఇప్పుడు గూగుల్ అన్ని వెబ్సైట్ కి వెళ్తుంది అనమాట ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఏ వెబ్సైట్ వచ్చేసి సాయి వెబ్సైట్ ని రెఫర్ చేస్తూ ఒక బ్యాక్ లింక్ ఇస్తుంది. ఓకేనా. బి వెబ్సైట్ వచ్చేసి సాయి వెబ్సైట్ ని రెఫర్ చేస్తూ ఒక బ్యాక్ లింక్ ఇస్తుంది. ఎన్ని బ్యాక్ లింక్స్ అయినాయి 2 అయినాయి. ఇక్కడ సి వెబ్సైట్ వేణు వెబ్సైట్ ని రెఫర్ చేస్తుంది, ఇక్కడ డి వెబ్సైట్ వేణు వెబ్సైట్ ని రెఫర్ చేస్తుంది. ఇక్కడ సి వెబ్సైట్ వేణు వెబ్సైట్ ని రెఫర్ చేస్తుంది. ఇక్కడ బ్యాక్ లింక్ ఎవరికి ఎక్కువగా వచ్చినాయి వేణుకు ఎక్కువగా వచ్చింది. ఓకేనా. సాయికి 2 వచ్చినాయి. ఓకేనా. నెక్స్ట్ గూగుల్ ఏం చేస్తుంది అప్పుడు గూగుల్ అన్ని వెబ్సైట్కి వెళ్తుంది. ఏ వెబ్సైట్కి వెళ్తుంది బి వెబ్సైట్కి వెళ్తుంది. ఇక్కడ సాయి వెబ్సైట్ అండ్ వేణు వెబ్సైట్ అన్ని వెబ్సైట్లోకి వెళ్ళి ఏం చేస్తుంది క్రాలింగ్ అనేది చేస్తుంది. ఓకేనా. గూగుల్ ఇక్కడ
ఏ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తుంది, క్రాలింగ్ చేస్తుంది. క్రాలింగ్ చేస్తున్నప్పుడు ఏమైంది, ఇక్కడ నోటీస్ చేస్తుంది అనమాట. ఏం నోటీస్ చేస్తుంది, లింక్ జ్యూస్ అనేది పాస్ చేసింది. ఎవరికి చేసింది, సాయి వెబ్సైట్కి పాస్ చేసింది లింక్ అనేది. ఏం లింక్ ఇచ్చింది, సాయి వెబ్సైట్కి బ్యాక్ లింక్ అనేది ఇచ్చింది. హ్యావ్ యూ నోటీస్డ్ గూగుల్ లింక్ జ్యూస్ పాస్. ఓకేనా, నోటీస్ చేసింది అనమాట. ఓకే, ఏ వెబ్సైటు సాయి వెబ్సైట్ని రెఫర్ చేస్తూ బ్యాక్ లింక్ ఇచ్చిందని నోటీస్ చేసింది. ఓకేనా, నెక్స్ట్ బి వెబ్సైట్కి వెళ్తుంది. ఏ వెబ్సైట్కి వెళ్తుంది, గూగుల్ బి వెబ్సైట్కి వెళ్తుంది. బి వెబ్సైట్ని కూడా క్రాలింగ్ చేసి నోటీస్ చేస్తుంది. ఓకేనా, బి వెబ్సైట్ సాయి వెబ్సైట్ని రెఫర్ చేస్తూ బ్యాక్ లింక్ అనేది ఇచ్చింది, లింక్ జ్యూస్ అనేది పాస్ చేసిందని తెలుసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఏ మరియు బి సాయి వెబ్సైట్ను రెఫర్ చేస్తూ బ్యాక్ లింక్ అనేది ఇచ్చారు అని. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ గూగుల్ నెక్స్ట్ ఈ వెబ్సైట్కి వెళ్తుంది, సి వెబ్సైట్కి వెళ్తుంది. సి వెబ్సైట్ని క్రాలింగ్ చేస్తున్నప్పుడు లింక్ చూసి ఎవరికి పాస్ చేసింది, సి అనేది వేణు వెబ్సైట్కి పాస్ చేసింది. సి వెబ్సైట్ వేణు వెబ్సైట్ని రెఫర్ చేస్తూ ఏం చేసింది, బ్యాక్ లింక్ అనేది ఇచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, డి వెబ్సైట్ కూడా ఎవరిని రెఫర్ చేస్తూ ఇచ్చింది బ్యాక్ లింక్, వేణు వెబ్సైట్కు రెఫర్ చేస్తూ బ్యాక్ లింక్ అనేది ఇచ్చింది. ఓకేనా, ఇక్కడ ఈ వెబ్సైట్కి వచ్చింది. ఈ వెబ్సైట్ ఎవరిని రెఫర్ చేస్తూ బ్యాక్ లింక్ ఇచ్చింది, వేణు వెబ్సైట్ని రెఫర్ చేస్తూ బ్యాక్ లింక్ అనేది ఇచ్చింది. ఓకేనా, ఓకే, ఇక్కడ నెక్స్ట్ సాయి వెబ్సైట్కి వేణు వెబ్సైట్కి వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, ఇలా ఇప్పుడు క్రాలింగ్ చేసింది, అన్ని వెబ్సైట్కి వెళ్ళి ఏం చేసింది, గూగుల్ క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ చేస్తుంది. చేసినప్పుడు ఎవరికి ఎక్కువ బ్యాక్ లింక్ వచ్చినాయి, వేణు వెబ్సైట్కి బ్యాక్ లింక్ అనేవి వచ్చినాయి. అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, టాప్లో ఉంచుతుంది అనమాట. వేణు వెబ్సైట్ ఎక్కడ ఉంచుతుంది, టాప్లో ఉంచుతుంది. ఓకేనా, అందుకనే బ్యాక్ లింక్ ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది. ఇలా బ్యాక్ లింక్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఏం చేస్తున్నారు, మాల్ ప్రాక్టీసెస్ అనేది చేస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు ఎలక్షన్లో ఎవరికి ఎక్కువ మెజారిటీ ఓట్లు వస్తే వాళ్ళని విన్ చేస్తారు. ఇప్పుడు ఆ ఓట్లు ఎక్కువగా రావడానికి కొన్ని మాల్ ప్రాక్టీసెస్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తుంటారు, బ్లాక్ హ్యాట్ ఎస్సీవ్ అనేది చేస్తుంటారు వీళ్ళు. ఈ బ్యాక్ లింక్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఏం చేస్తున్నారు, మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. అందుకనే గూగుల్ ఈ బ్యాక్ లింక్ని, ఈ ప్రాసెస్ని రిజెక్ట్ చేసింది అనమాట. ఎందుకు, ఇలా క్వాలిటీ బ్యాక్ లింక్ అనేటివి రావడం లేదు అని, ఓన్లీ క్వాంటిటీ మాత్రమే ఉంటుంది, క్వాలిటీ బ్యాక్ లింక్ రావట్లేదు, మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయని గూగుల్ ఈ ప్రాసెస్ని రిజెక్ట్ చేసింది అనమాట. ఓకేనా, అందుకని నాకు కావాల్సింది క్వాంటిటీ బ్యాక్ లింక్స్ కాదు, క్వాలిటీ బ్యాక్ లింక్స్ తెచ్చుకోవాలి అని. నీకు ఎన్ని బ్యాక్ లింక్ వచ్చాయని ముఖ్యం కాదు, క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఎన్ని వచ్చాయనేది ముఖ్యం అని గూగుల్ చెప్పేస్తుంది అనమాట. ఓకేనా, క్వాలిటీ బ్యాక్ లింక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సాయి వెబ్సైట్, వేణు వెబ్సైట్, వెబ్సైట్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇప్పుడు సాయి వచ్చేసి ఏ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ అంటే రిలేటెడ్ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకున్నాడు. బి వెబ్సైట్ కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వెబ్సైటే. బి కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వెబ్సైట్ కాబట్టి బ్యాక్ లింక్ తెచ్చుకున్నాడు. ఇదేంటి, క్వాలిటీ బ్యాక్ లింక్స్ అయితే సాయి తెచ్చుకున్నాడు 2. ఇక్కడ వేణు వచ్చేసి సి వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకున్నాడు. కాకపోతే సి వెబ్సైట్ ఏంటి, ఒక స్పామ్ వెబ్సైట్ అనమాట. ఓకేనా,
ఒక స్పామీ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకున్నాడు. నెక్స్ట్ డి వెబ్సైట్ రిలేటెడ్ వెబ్సైటా, డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ సంబంధించిన వెబ్సైట్ అంటే కాదు. ఇది కూడా ఒక గేమ్ చేంజర్ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ అయితే తెచ్చుకున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఈ వెబ్సైట్ ఇది ఒక బ్యాడ్ వెబ్సైట్ అనమాట. ఇది కూడా ఈ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ అనేది వేణు తెచ్చుకున్నాడు. ఇతని వెబ్సైట్ రిలేటెడ్ బ్యాక్ లింక్ ఒక్కటి కూడా తెచ్చుకోలేదు కాబట్టి ఇతన్ని రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఓకే, ఇలా మనకు కావాల్సింది క్వాలిటీ బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోవాలి. మన వెబ్సైట్ రిలేటెడ్ బ్యాక్ లింక్ మాత్రమే తెచ్చుకోవాలని గూగుల్ చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ బ్యాక్ లింక్ అంటే ఏంటి, క్వాలిటీ బ్యాక్ లింక్ అంటే ఏంటో చూద్దాం. క్వాలిటీ బ్యాక్ లింక్ అంటే ఏంటంటే ఒకటి రిలవెన్సీ, అంటే రిలవెన్సీగా ఉండాలన్నమాట. మనం తెచ్చుకున్న వెబ్సైట్ ఏంటి, మన వెబ్సైట్కి ఇక్కడ రిలవెన్స్ అంటే ఏంటంటే అంటే రిలవెంట్ మన వెబ్సైట్ రిలేటెడ్ బ్యాక్ లింక్ అయితే తెచ్చుకోవడం రిలవెన్సీ అంటే. ఓకేనా. నెక్స్ట్ డొమైన్ అథారిటీ ఆర్ అథారిటీ స్కోర్. డొమైన్ అథారిటీ స్కోర్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకోవడానికి అథారిటీ స్కోర్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే ఇక్కడ 1 అనేది, ఇక్కడ చూడండి అథారిటీ స్కోర్ ఎలా ఉంటుందంటే 1 to 100. ఓకేనా. 1 అనేది ఏంటి, మినిమం. 1 అనేది మినిమం అనమాట, 100 అనేది మ్యాక్సిమం. ఓకేనా. 1 అనేది మినిమం, 100 అనేది మ్యాక్సిమం. అంటే 1 to 100 వరకు మన స్కోర్ అనేది ఉండాలి. ఓకేనా. అథారిటీ స్కోర్ ఎప్పుడైనా హై ఉండాలి. అథారిటీ స్కోర్ ఎక్కువగా ఉంటే గుడ్ వెబ్సైట్ అని, అథారిటీ స్కోర్ అనేది తక్కువగా ఉంటే బ్యాడ్ వెబ్సైట్ అని అర్థం. వెబ్సైట్కి ఈ స్కోర్ అనేది ఎలా వస్తుంది, ఆ వెబ్సైట్ ఏజ్ని బట్టి, వెబ్సైట్కి వచ్చే ట్రాఫిక్ని బట్టి, అలాగే ఆ వెబ్సైట్కి SEO ప్రాసెస్ని బట్టి ఇక్కడ అథారిటీ స్కోర్ అనేది ఇస్తుంది అన్నమాట. అథారిటీ స్కోర్ ఎంత రావాలి, 1 to 100లో 100 రావాలి. హై అథారిటీ స్కోర్ వచ్చినప్పుడే మనం బ్యాక్ లింక్ తీసుకోవాలి. లో అథారిటీ స్కోర్ ఉంటే ఏంటి, అది బ్యాడ్ వెబ్సైట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ స్పామ్ స్కోర్ అంటే ఏంటి, స్పామ్ స్కోర్ అంటే ఇక్కడ స్పామ్ స్కోర్ అంటే ఏంటంటే ఆ వెబ్సైట్కి స్పామ్ స్కోర్ అనేది తక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉంటే అది బ్యాడ్ వెబ్సైట్. స్పామ్ స్కోర్ అనేది తక్కువగా ఉంటే గుడ్ వెబ్సైట్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ అథారిటీ స్కోర్ ఎక్కువగా ఉండాలి, స్పామ్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడే మనం బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ కీవర్డ్ అంటే ఏంటి, కీవర్డ్ అంటే యూజర్ సెర్చ్ చేసే కీవర్డ్ అనమాట. ఓకేనా. యూజర్ సెర్చ్ చేసే కీవర్డ్ అదేంటంటే చూద్దాం. ఇక్కడ ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వెబ్సైట్ అనమాట. వీళ్ళు ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్ అనేది తెచ్చుకున్నారు. ఏ కీవర్డ్ తెచ్చుకున్నారు, వాళ్ళ ఫోకస్ కీవర్డ్ ఇది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది వాళ్ళ ఫోకస్ కీవర్డ్. ఈ ఫోకస్ కీవర్డ్ వీళ్ళు ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, టెక్నికల్ SEO అనేది చేస్తున్నారు. అలా చేసినప్పుడే కదా ఈ కీవర్డ్కి ఈ ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, టెక్నికల్ SEO చేసినప్పుడే SERP పేజీలో ర్యాంకింగ్లో ఉంటుంది. ఓకేనా. ఈ కీవర్డ్కి మనం బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ ఈ కీవర్డ్ ఏంటి, ఇప్పుడు దీనికి ఒక కీవర్డ్కి లింక్ ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇచ్చారు, ఒక ఏ వెబ్సైట్ ఉందనుకోండి. ఇది ఇక్కడ ఏ వెబ్సైట్ నుంచి ఈ డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ ఏం చేసింది, ఎక్స్టర్నల్ లింక్ తెచ్చుకుంది. ఇక్కడ ఏ వెబ్సైట్ అనేది ఉంది, ఇక్కడ ఏ వెబ్సైట్ అనేది ఉంది. ఏ వెబ్సైట్కి ఏమవుతుంది, ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాం. ఓకేనా. ఇది
ఓకే, ఇదేంటి, ఇది ఒక వెబ్సైట్, ఇది ఒక వెబ్సైట్. ఇది సమ్ డిజిటల్ మార్కెటింగ్, ఇది డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్. ఓకేనా, ఇదేంటి, ఇది ఒక ఏ వెబ్సైట్ అన్నమాట. ఓకేనా, ఏ వెబ్సైట్. ఇక్కడ చూడండి, ఇది ఫోకస్ కీవర్డ్ అంట. ఈ ఫోకస్ కీవర్డ్కి నేను ఇక్కడ, ఇది ఫోకస్ కీవర్డ్ అనమాట. ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి వీళ్ళేంటి, ఈ వెబ్సైట్ నుంచి ఏం తెచ్చుకున్నారు, ఎక్స్టర్నల్ లింక్ అనేది తెచ్చుకున్నారు. ఈ వెబ్సైట్ వాళ్ళు ఎక్స్టర్నల్ లింక్ అనేది తెచ్చుకున్నారు. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఎక్కడి నుంచి, ఏ వెబ్సైట్ నుంచి ఎక్స్టర్నల్ లింక్ తెచ్చుకున్నారు. అప్పుడు ఈ వెబ్సైట్కి ఏమవుతుంది, బ్యాక్ లింక్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ ఏ వెబ్సైట్ ని రెఫర్ చేస్తూ బ్యాక్ లింక్ ఇచ్చింది, ఏ వెబ్సైట్ ని చేస్తూ బ్యాక్ లింక్ అనేది ఇచ్చింది. ఓకేనా, అప్పుడు ఈ ఫోకస్ కి లింక్ ఎందుకు ఇవ్వాలి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ విత్ అని ఉంది, జాబ్ అని ఉంది, అసిస్టెంట్ అని ఉంది, లేదంటే క్లిక్ హియర్ అని ఉంది, లేదంటే బై నౌ ఉంది. వీటికి ఫోకస్ కి వీటికి మనం లింక్ ఇవ్వచ్చు కదా, ఇంటర్నల్ లింక్ కానీ బ్యాక్ లింక్ కానీ ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వట్లేదు, ఇప్పుడు యూజర్ ఏమని సెర్చ్ చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కోర్స్ గురించి సెర్చ్ చేస్తారు. క్లిక్ హియర్ అని సెర్చ్ చేస్తారా, లేదంటే బై నౌ అని ఎవరైనా సెర్చ్ చేస్తారా, సెర్చ్ చెయ్యరు. దానికి ఇచ్చిన మనకి యూజ్ ఉండదు. మన ఫోకస్ కీవర్డ్కి లింక్ ఇస్తే ఎక్స్టర్నల్ లింక్ కానీ బ్యాక్ లింక్ కానీ ఇచ్చినప్పుడు ఏ దానికి ఇవ్వాలి, మన ఫోకస్ కీవర్డ్కి మాత్రమే బ్యాక్ లింక్ కానీ ఎక్స్టర్నల్ లింక్ కానీ ఇవ్వాలి. క్లిక్ హియర్ బై నౌకి ఇస్తే ఏమవుతుంది, యూజర్ వచ్చి సెర్చ్ చేసినప్పుడు మన ఫోకస్ కీవర్డ్ అనేది గూగుల్ ఏం చేస్తుంది, అప్పుడు ర్యాంకింగ్ పేజ్లో చూపిస్తుంది అనమాట. యూజర్కి సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు క్లిక్ హియర్ అని లింక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మన యూజర్ వచ్చి సెర్చ్ చేసినప్పుడు క్లిక్ హియర్ అని ఎవరైనా సెర్చ్ చేస్తారా, లేదంటే బై నౌ అని సెర్చ్ చేస్తారా, చెయ్యరు. అందుకనే మనం మన ఫోకస్ కీవర్డ్కి బ్యాక్ లింక్ అనేది ఇవ్వాలి, లేదంటే ఎక్స్టర్నల్ లింక్ అన్నా ఇవ్వాలి. ఓకేనా, కీవర్డ్ అంటే ఇది అనమాట. ఓకేనా, నెక్స్ట్ డూ ఫాలో ఆర్ నో ఫాలో. నెక్స్ట్ ఏంటి, డూ ఫాలో ఆర్ నో ఫాలో. ఇదేంటో చూద్దాం. డూ ఫాలో అంటే, నో ఫాలో అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఇది ఒక వెబ్సైట్, ఇది ఒక వెబ్సైట్, ఇక్కడ ఇది ఇంకో వెబ్సైట్ అన్నమాట. ఓకే, ఇదేంటి, ఇక్కడ గూగుల్, ఓకే, ఇదేంటి ఏ వెబ్సైట్, ఇదేంటి బి వెబ్సైట్, ఇదేంటి సి వెబ్సైట్. ఓకేనా, డూ ఫాల్. ఇప్పుడు ఏ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక కలర్ తీసుకుంటాను, చూడండి. ఇప్పుడు నేను ఒక కలర్ అయితే తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ గూగుల్ అన్నమాట. ఇక్కడ గూగుల్, ఇది ఏ వెబ్సైట్ అన్నమాట. ఇది ఏ వెబ్సైట్, ఇది బి వెబ్సైట్, ఇది సి వెబ్సైట్ అన్నమాట. ఏ వెబ్సైట్ వచ్చేసి బికి లింక్ పాస్ చేస్తుంది, బి వెబ్సైట్ కూడా
ఏ వెబ్సైట్ నుంచి ఒక లింక్ అనేది పాస్ చేస్తుంది. ఇక్కడ సి వెబ్సైట్ కి ఏమి ఇచ్చింది, డూ ఫాలో లింక్ అని ఇచ్చింది. డూ ఫాలో లింక్ ఇచ్చింది. బికి ఏ లింక్ ఇచ్చింది, నో ఫాలో లింక్ అయితే ఇచ్చింది. డూ ఫాలో అంటే ఏంటి, నో ఫాలో అంటే ఏంటో చూద్దాం. ఓకేనా. డూ ఫాలో అంటే ఇక్కడ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వెబ్సైట్. ఇక్కడ నుంచి ఒక సిని రెఫర్ చేస్తూ ఒక బ్యాక్ లింక్ అనేది పంపించింది, ఒక లింక్ జ్యూస్ అనేది పాస్ చేసింది. ఓకేనా. గూగుల్ ఏ వెబ్సైట్ నుంచి ఇక్కడ గూగుల్ ఇది ఒక కీవర్డ్. గూగుల్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఒక లింక్ పాస్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఏ వెబ్సైట్ ఇక్కడ నుంచి ఒక లింక్ పాస్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఒక లింక్ పాస్ చేస్తుంది. అవునా. గూగుల్ ఈ వెబ్సైట్ కి వచ్చి క్రాలింగ్ చేస్తుంది అన్నమాట. గూగుల్ ఇక్కడ ఉన్న వెబ్సైట్ కి వచ్చి క్రాలింగ్ చేస్తుంది. ఏ వెబ్సైట్ కి వచ్చి క్రాలింగ్ చేసినప్పుడు హ్యావింగ్ నోటీస్ ఏం చేసింది, ఏ వెబ్సైట్ ని క్రాలింగ్ చేస్తున్నప్పుడు హ్యావ్ ఏ నోటీస్ లింక్, ఏ వెబ్సైట్ సి వెబ్సైట్ కి వెళ్తుంది. ఓకేనా. ఏ వెబ్సైట్ నుంచి గూగుల్ ఎక్కడికి వెళ్తుంది, హ్యావ్ ఏ నోటీస్ లింక్, ఇక్కడ నుంచి లింక్ చూసి పాస్ చేసింది సికి. ఇక్కడ నుంచి ఇక్కడికి రీడైరెక్ట్ అవుతుంది గూగుల్. రీడైరెక్ట్ అయినప్పుడు ఓకే ఏ వెబ్సైట్ సి వెబ్సైట్ ను రెఫర్ చేస్తూ లింక్ ఇచ్చింది అని అనుకుంటుంది. ఇదేంటి అప్పుడు డూ ఫాలో లింక్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏ వెబ్సైట్ బి వెబ్సైట్ కి లింక్ ఇచ్చింది కానీ గూగుల్ వెళ్ళలేదన్నమాట. గూగుల్ కి చెప్తుంది అప్పుడే, హే గూగుల్ నేను నో ఫాలో లింక్ ఇచ్చాను, నువ్వు బి వెబ్సైట్ కి వెళ్ళొద్దు అని ఇక్కడ ఏ వెబ్సైట్ అనేది చెప్తుంది గూగుల్ కి. అప్పుడు గూగుల్ అనేది ఇక్కడికి రీడైరెక్ట్ అవ్వలేదు, బి వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు యూజర్ వచ్చినప్పుడు ఏ వెబ్సైట్ నుంచి ఈ లింక్ ని క్లిక్ చేసి బి వెబ్సైట్ కి హ్యాపీగా వెళ్తాడు, నెక్స్ట్ సి వెబ్సైట్ కి వెళ్తాడు. యూజర్ కి ఏమీ ప్రాబ్లం ఉండదు. గూగుల్ కూడా ఇతను చెప్తాడు ఏ వెబ్సైట్, హే గూగుల్ ఈ వెబ్సైట్ కి వెళ్ళొద్దు, నేను నో ఫాలో లింక్ ఇచ్చానని. ఈ డూ ఫాలో లింక్ నో ఫాలో లింక్ వల్ల యూజర్ కానీ బి వెబ్సైట్ కానీ లేదంటే ఏ వెబ్సైట్ కానీ ఎలాంటి యూజ్ అయితే ఉండదు అన్నమాట. అంటే ఈ నో ఫాలో లింక్ ఎవరి కోసం ఇచ్చారు, ఓన్లీ గూగుల్ కోసం మాత్రమే ఈ నో ఫాలో లింక్ అనేది ఇస్తారనమాట. డూ ఫాలో లింక్ ఇస్తే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మన ఎస్సిఆర్పి ర్యాంకింగ్ లో మన ఫోకస్ కీవర్డ్ అనేది ర్యాంకింగ్ పేజ్ లో ఉండడం జరుగుతుంది. ఈ నో ఫాలో లింక్ వల్ల మనకు స్కోరు తగ్గుతుందంటే తగ్గదు, ర్యాంకింగ్ వస్తుందంటే రాదు. అలా అని మన పేజ్ డౌన్ మన ర్యాంకింగ్ తగ్గిపోదు. ఓన్లీ జస్ట్ నో ఫాలో లింక్ అని తెలుసుకోవడానికి నో ఫాలో లింక్ ఎలా ఇస్తారు అని, ఇది గూగుల్ కోసం మాత్రమే ఈ నో ఫాలో లింక్ అనేది ఉంది. ఓకేనా. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి 2 మెంబర్స్ వచ్చారు, 2 మెంబర్స్ ని ఇంటర్వ్యూ చేస్తాడు. ఓకేనా. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇద్దరు బాగానే చెప్తారు కానీ ఇక్కడ ఏంటి బి గురించి ఏం చెప్పదు, నెక్స్ట్ సి గురించి మాత్రమే చెప్తుంటది. తనకు స్కోర్ ఎక్కువ ఉంది, తన స్కిల్స్ ఎక్కువ ఉన్నాయని జస్ట్ సి గురించి కొంచెం ఒపీనియన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిని రెఫర్ చేస్తూ సికి జాబ్ ఇస్తాడనమాట. అలా ఇక్కడ కూడా ఏం ఒపీనియన్ అయితే ఉండదు, ఏం చెప్పరు కానీ ఒక ఒపీనియన్ అనేది ఉండదు బి మీద. సి మీద ఒపీనియన్ ఉంది కాబట్టి అతనికి డూ ఫాలో లింక్ ఇచ్చారు. ఓకేనా. ఇక్కడ బి మీద ఏం ఒపీనియన్ లేదు కాబట్టి నో ఫాలో లింక్ అనేది ఇచ్చారు. దీనివల్ల మనకి ఎలాంటి
ఎలాంటి స్కోర్ తగ్గడం ఉండదు, పెరగడం ఉండదు. జస్ట్ ఇది గూగుల్ కోసమే నో ఫాలో లింక్ అయితే ఇస్తారు. ఓకేనా, ఇది టు ఫాలో అంటే నో ఫాలో అంటే ఇది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మనం బ్యాక్ లింక్స్ ని ఎలా తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు మనం నేర్చుకునేటివి ఏంటి, అన్ని బ్యాక్ లింక్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు క్వాలిటీ బ్యాక్ లింక్స్ అంటే ఏంటి, రిలవెన్సీ ఉండాలి, డొమైన్ అథారిటీ స్కోర్ ఎక్కువగా ఉండాలి, స్పామ్ స్కోర్ ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి, కీవర్డ్ ఉండాలి, డూ ఫాలో ఆర్ నో ఫాలో, ఇవన్నీ ఉంటేనే అవి ఏంటి బ్యాక్ లింక్ అంట, క్వాలిటీ బ్యాక్ లింక్స్ అన్నమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక వెబ్సైట్ అన్నమాట. ఇది ఒక వెబ్సైట్, ఇది ఇంకో వెబ్సైట్. ఓకేనా, ఇది ఏ వెబ్సైట్, ఇదేంటి ఏ వెబ్సైట్, ఇదేంటి ఇది బి వెబ్సైట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏ వెబ్సైట్ ఏం చేస్తుంది, బి వెబ్సైట్ కి బ్యాక్ లింక్ అనేది ఇస్తుంది. బి వెబ్సైట్ కి ఏమి ఇస్తుంది, బ్యాక్ లింక్ అనేది ఇస్తుంది. ఎన్ని ఇచ్చింది, 1000 బ్యాక్ లింక్స్ అనేది ఇస్తుంది అనమాట గూగుల్ అంటే. ఏ వెబ్సైట్ 1000 బ్యాక్ లింక్ అనేది ఎవరికి ఇస్తుంది, ఎవరిని రెఫర్ చేసి ఇస్తుంది, బికి ఇస్తుంది బ్యాక్ లింక్. ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు ఒక్కరి నుంచి 1000 బ్యాక్ లింక్స్ వచ్చినా, 1,00,000 వచ్చినా, 100 వచ్చినా మనకు ఏమి యూజ్ అనేది ఉండదు. ఓకేనా. మనకి ఎక్కువ యూజ్ ఉండాలి బ్యాక్ లింక్స్, మనకు ఒక డొమైన్ నుంచి రాకూడదు అనమాట. రెఫరింగ్ డొమైన్స్ నుంచి మనకి ఎక్కువ బ్యాక్ లింక్స్ అనేది రావాలి. ఓకే, ఇది ఒక వెబ్సైట్, ఇది ఇంకో వెబ్సైట్, ఇలా ఇంకో వెబ్సైట్, ఇది ఇంకో వెబ్సైట్, ఇది ఇంకో వెబ్సైట్. ఓకేనా. ఇలా ఇవన్నీ ఏంటి రెఫరింగ్ డొమైన్స్. ఇక్కడ నుంచి ఒక 100, ఇక్కడ నుంచి ఒక 100 బ్యాక్ లింక్స్, ఇక్కడ నుంచి ఒక 100 బ్యాక్ లింక్స్, ఇక్కడ నుంచి ఒక 100 బ్యాక్ లింక్స్ వస్తాయి, ఇక్కడ నుంచి ఒక 100 బ్యాక్ లింక్స్ వస్తాయి. ఇవి 1000, ఇవి 100 వేసుకుంటే అప్పుడు ఎన్ని బ్యాక్ లింక్స్ అయితే మనకి ఎన్ని అవుతాయి, ఇలా ఇవి 1000, ఇవన్నీ 500, 1500 బ్యాక్ లింక్స్ అయితే వచ్చినాయి. ఇలా మన ఇంట్లో ఎంతమంది ఉన్నా, ఒక 10 మెంబర్స్ ఉన్నా, 10 మెంబర్స్ ఓట్లు ఒక్కరే వేస్తే వాళ్ళకి మెజారిటీ వస్తుందా, రాదు. అలాగే ఒక వెబ్సైట్ నుంచి మనకి ఎన్ని బ్యాక్ లింక్స్ వచ్చినా వేస్టే అనమాట. ఇలా రెఫరింగ్ డొమైన్స్ నుంచి మనకు బ్యాక్ లింక్స్ వస్తే అప్పుడు మనం SERPలో టాప్ లో అనేది ఉండగలుగుతాం. ఓకేనా. ఇప్పుడు మనం ప్రాపర్ గా SEO చేస్తేనే, ప్రాపర్ గా SEO, ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, టెక్నికల్ SEO చేస్తేనే మనం ఎక్కడ ఉంటాం, టాప్ లో ఉంటాం అన్నమాట. ఓకేనా. మనం టాప్ లో రావాలంటే ఇలా ఆన్ పేజ్ చేయాలి, ఆఫ్ పేజ్ చేయాలి, టెక్నికల్ SEO అనేది చేయాలి. మీకు టెక్నికల్ SEO అనేది నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది, ఇంకా నిదానంగా వస్తుంది, అదేంటో తెలుసుకున్నాం టెక్నికల్ SEO. ఓకేనా. ఇప్పుడు మనం ఆఫ్ పేజ్ గురించి అయితే నేర్చుకుంటాం. బ్యాక్ లింక్స్ మనకి ఇలా రెఫరింగ్ డొమైన్స్ నుంచి వచ్చినప్పుడే మనం టాప్ లో ఉండగలం, SERP పేజ్ లో మనం టాప్ లో ఉండగలం అన్నమాట. ఓకే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.